ఎంతో ఆప్యాయత అనురాగం కలిగిన పిఎస్సి డాక్టర్స్ లిఖిత రెడ్డి గారికి, శిరీష మేడం గారికి, పిఎస్ఓ వాళ్ళంతా వాళ్ళ మొత్తం సహచరులకు అందరికీ, స్టాఫ్ అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా నా ధన్యవాదములు. నా పేరు హుస్సేన్ మీరా, రిటైర్డ్ డిఎస్పీ. రిటైర్డ్ 18 సంవత్సరాలు అయింది. అలా ఉన్నాను. వాళ్ళ పెద్దకపోవడంతో కొద్దిగా ఇబ్బంది పడినాను. ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ వల్లి గారు ఎంతో కష్టజీవి. సొంతం అన్న స్వర్గలోకమైనప్పటికీ ఆమె 5 మంది బిడ్డలకి పెళ్లి చేసి అన్ని బెడాకులు చేసి మొత్తం అన్ని జరిపించిన మహాఘనత షాజహాన్, వైఫ్ ఆఫ్ షహిన్షావలి వారికి దక్కాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. వాళ్ళకి స్వర్గ నివాసం లభించాలని మనసారా కోరుకుంటున్నాను. అలాంటి సేవ చేస్తుంది భర్తకు. జీవితం అంతా ఇది సేవ చేస్తుంది 8 సంవత్సరాలు. నేను ఎప్పుడో పెళ్లి చేసుకున్నాను. నాకు 8 మంది పిల్లలు, 5 మంది ఆడపిల్లలు, 3 కొడుకులు. అలాంటి నిజాయితీగా ధైర్యంగా, వితౌట్ బెండింగ్ మై హెడ్ బిఫోర్ ఎనీబడి, ఎనీ పాలిటిషియన్, ఐ రన్ మై పోలీస్ స్టేషన్స్, ఐ డిడ్ జస్టిస్. న్యాయము ధర్మం కోసం ఎంతో కష్టపడినా ఒక్క రూపాయలు అన్న లంచం తీసుకోకుండా. ఎక్కడ పొరపాటు చేశానంటే ఒక ప్రెస్టేజ్ కోసము మొన్న పోయిన ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా భరత్కు పోటీ పెట్టడము, కలెక్టర్ రిజైన్ చేసిన ఇంతియాజ్ పోటీ పెట్టడము, చాలా పైసలు పోగొట్టుకొని ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకున్నా. అంతకంటే ఇబ్బంది. ఆ తర్వాత నా భార్య వెళ్ళిపోవడము అంటే ఇలా పెద్ద అలాంటి బతుకు మాది. ఇంకా రెండవ సంఘటన అంటే ఇద్దరే కల్చర్లలో ఒక ఆమె శంషాద్ బేగం వెళ్ళిపోయింది, ఖుర్షీద్ బేగం ఉంది. అదంతా పెద్దన్న వెళ్ళిపోయినాడు, స్వర్గవస్తువులు అయిపోయి 3 సంవత్సరాలు అయింది. అతను జీవితం అంతా సంఘ సేవకు అది అర్పించిన వ్యక్తి. ఆయన వ్యక్తిని దేవుడు మంచి వాళ్ళని తీసుకుంటాడు, ఏదో కథలు చెప్తుంటాడు. తర్వాత వచ్చేసి ఒక తమ్ముడిని తమ్ముడు ఖాదర్ భాష, సెటిల్డ్ ఇన్ నంద్యాల్, వెరీ హ్యాపీలీ హ్యావింగ్ 2 sons and 2 daughters, ఆల్ సెటిల్డ్. ఈయన మన హుస్సేన్ వల్లి గారి ఒక కూతురు, మంచి సంపన్నురాలు, నంద్యాలలో చాలా హ్యాపీగా ఉంది. ఆమె పీజీ ఎంతో చేసింది, డిగ్రీలో చేసినా ఆమె జాబ్ చేయడానికి ఆమె లేదు, ఇష్టం లేదు కాబట్టి, అవసరం లేదు కాబట్టి నంద్యాలలో సెటిల్ అయిపోయింది. 2 కొడుకులు, ఒక కొడుకు పెద్ద కొడుకు అతను కంప్యూటర్ ఇంజనీరు, రెండో కొడుకు వచ్చేసి మీకు అందరికి తెలుసు, మళ్ళీ నాసిర్ అందరికి తెలుసు కాబట్టి నేను దాని గురించి చెప్పాల్సిన పని లేదు. మహాధైర్యస్తుడు, మహామండివాడు, గట్టివాడు, గట్టివాడు, అన్నిటికీ తగ్గించేవాడు. అలాంటి వ్యక్తి, అలాంటి జీవితంలో నేను అంచెలంచెలు నిజాయితీ ఉన్నందుకు నా 3 కొడుకులు అమెరికాలో వెల్ సెటిల్డ్, దట్ ఈస్ మీన్స్ యాజ్ ఏ నౌ వర్కింగ్ యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ది కంపెనీస్. కోడలు కానీ 3 మూడో కోడలు వచ్చేసి ఇంగ్లీష్ కలామి. ఆమె ఇంకా పిహెచ్డి చేస్తుంది, ఇప్పుడు రీసెర్చ్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో 7 మంది మనవరాల్లో, ఇండియాలో 14 మంది.